నాకే వచ్చింది, నేనే కదా చేసింది. ఇప్పుడు నువ్వే చేసినావా? మళ్ళీ నీకే వచ్చింది కాబట్టి నువ్వే ఎలా? నేనే కాబట్టి ఈసారి ట్రూతా? నీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు? అంటే మనం కాకుండా మనం అని ఎట్లా చెప్తాం కానీ నా ఫేవరెట్ వచ్చేసి హర్ష సాయి అండ్ అలాగే శ్రీదేవి అని ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఎందుకంటే బాగా ఇట్లా హెల్పింగ్ బాగా చేస్తారు. సో వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. శ్రీదేవి గారు అయితే నాకు చాలా ఇన్స్పిరేషన్. నాకు కూడా వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు అలా చేయాలి అని అనిపిస్తుంది కాబట్టి సో నేను ఎవరి వీడియోస్ ఫుల్ వీడియోస్ చూడకుండా కానీ వీళ్ళిద్దరు వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ చూస్తాను. హర్ష సాయి అన్నది కూడా నాకు చాలా ఇష్టం. సో అన్న అయితే చాలా గ్రేట్. నాకు కూడా అతను హర్ష సాయి నా ఫేవరెట్. హర్ష సాయి వచ్చేసి మాకైనా చిన్నోడే కానీ తను చేస్తాను హెల్పింగ్ ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. సో అలా వచ్చేస్తుంది అనమాట. సో హర్ష సాయి అండ్ శ్రీదేవి గారి వీడియోస్ మీరు ఎవరైనా చూడదంటే చూడండి, చాలా బాగుంటాయి. సో తనైతే ఒక 2 years నుంచి ఇట్లా పేద కుటుంబాలకి చాలా మందికి హెల్ప్ చేస్తుంది. యాంకర్ శ్రీదేవి అని కొడితే వచ్చేస్తుంది అనమాట. సో నేను ఆమె వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. సో తను పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. సో అలా తను చేస్తుంది కాబట్టి చాలా మందికి కూడా అలా చేయాలి అనే ఒక థాట్ వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు నా ఫేవరెట్ యూట్యూబర్స్. ఇంకంతా ఓకే. శ్రీ లక్ష్మీదేవి జ్యోతిష్యాలయం గురుజీ అర్జున్ రాజు గారు. ఫోన్ నంబర్ 7569823211. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినున్నారా? అయితే ఒక్కసారి గురుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. ఇప్పుడు ఇదేమి నాకు వస్తుంది. ఓకే నువ్వు నేనేందుకు ఇట్లా తింటాను. సో ఓకే ట్రూత్ అండ్ డేర్. అప్పుడే ఏం చెప్పినాను? ట్రూతా? సో ట్రూత్ అండ్ డేర్. ఓకే డేర్ కదా. సో ఇప్పుడు డేర్ కాబట్టి నేను చెప్పింది చేయాలి కాబట్టి నువ్వు. సో ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఫోన్ చేసేసి ఈరోజు వాళ్ళు బర్త్డే కాకపోయినా నువ్వు హ్యాపీ బర్త్డే రా అని చెప్పేసి మాట్లాడాలన్నమాట. తను ఎలా రేట్ అవుతాడో నేను చూడాలి. సో ఎవరైనా ఓకే, నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఓకే. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నా. మేము ఎప్పుడు చూసినా అజయ్ అనే ఫ్రెండ్ ఎప్పుడు మీకు అంటూ ఉంటా, అది కుదురుతలేదు. మొన్న నచ్చింది కానీ వీడియో కుదరలేదు. ఒకసారి వచ్చినప్పుడు వీడియో తీద్దాం. అజయ్ ఎలా అంటే ఇలా వస్తాడు, ఇలా ఎక్స్ప్రెస్ బాగా ఇలా వస్తాడు, ఇలా పోతాడు. బాగా కామెడీగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు అందం చెప్తా, కొంచెం తిట్టచ్చు, అది మ్యూట్ చేస్తాం, ఏమనుకోకండి. స్పీకర్ పెట్టు. హ్యాపీ బర్త్డే రా. సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? నువ్వు రా, కింగ్ రా, నువ్వు తెలుసురా మొత్తం. చిటికెన్ నాకు తెలుసురా. ఇంకా హ్యాపీ బర్త్డే. మళ్ళీ బర్త్డే నట ఈరోజు దావత్ ఉన్నదా లేదా? మరి ఏమన్నా మందు బిందు నాకంటే ఇంకా కేక్ ఉన్నాడు. మరి ఇప్పుడు నడుస్తుంది చెప్పరా. ఇగో ఇన్నే బైసా బస్ స్టాండ్ ఉన్నారా? అస్సలు అదే మరి హ్యాపీ బర్త్డే ఉన్నది, అందరు బర్త్డే అంటున్నారు. మరి మందన్న వస్తుంది కదా అని వస్తున్నా. మరి ఏడా? అరే నేను వస్తున్నారా, నేను తీసుకుంటే కదా వస్తుంది. సో ఇదేనమాట ఫ్రెండ్స్, అజయ్ ఎప్పుడు నవ్వుతూ కిలకిల మాట్లాడుతుంటాడు. సో ఎప్పుడు మాట్లాడిన ఎప్పుడు ఇట్లానే మాట్లాడతాం. వీడికి అర్థమైతే పాగలు వరుతున్నాడు అంటున్నాడు. సో అది మళ్ళీ ఎత్తా. బజ్జీ
ఒక గేమ్ ఆడుతున్నాం. ఒక గేమ్లో ఒకటి డేర్ గురించి వస్తే నీకు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయాలంటే నీకు ఫోన్ చేసిన అన్నట్టు నీ బర్త్డే అని చెప్పి పార్టీ అడగాల. మరి మీ ఫ్రెండ్ ఏమంటాడంటే నువ్వు నాకంటే కేక్ ఉన్నావు ఉండదురా వచ్చేయాడు. సరేనా? సాయంత్రం వరకు వీడియో పోస్ట్ అవుతుంది అజయ్ గారు. మీరు తప్పకుండా వీడియో వీక్షించి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని షేర్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అజయ్ నీకు మా ఫ్యాన్స్ మస్తున్నారు అజయ్. ఇతను వీడు మా షెడ్డి దోశ ఎప్పుడు పండ్లు తెరబెడుతూనే నవ్వుతూనే ఉంటాడు. ఒకసారి వచ్చినప్పుడు కూడా కామెడీ చేద్దాం. ఓకే బజ్జీ మళ్ళీ కాల్ చేస్తామరా? వీడియో నడుస్తుందా? మా వాడు చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా నవ్వుతాడు. అగో అరే నగరం ఒకసారి అదే ఇక వాడు నచ్చింది వీడియోలో గట్టిగా నవ్వు. మావాడు పెద్ద గొర్రె ఫ్రెండ్స్, మీకు తెలియదు దాని గురించి. తీస్తా కల్లూరు పోయినప్పుడు మావాడితో వీడియో తీస్తా. కింగ్ మావాడు పోషెట్టి కొడుకంటే ఏమనుకుంటున్నాడు? చదరంగం ఒకప్పుడు టిక్ టాక్ నూపిండు. మీకు తెలియదు చరిత్ర పెద్ద ఉన్నది మావాడు. చెప్తా మళ్ళా. ఓకే అజయ్ మీ అందరికి హాయ్ చెప్తున్నాడు. వాడు ఎప్పుడు చూసిన ఇంతే నవ్వుతాడు ఫ్రెండ్స్. చూసా ఫ్రెండ్స్ అయిపోయింది. సరేనా చేస్తుండ్రా? సో ఈ అజయ్ గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడు మేము మాట్లాడుకుని ఎప్పుడు ఇట్లానే ఉంటుంది కాబట్టి ఆడు కూడా కనెక్ట్ అయిపోయి అట్లా అన్నాడు. సో అది నేనేమనుకున్నా అంటే తను ఎలా రియాక్ట్ అవుతాడు అనుకుంటే తను హ్యాపీ బర్త్డే రా బజ్జీ అంటే థ్యాంక్ యూ రా సేట్ యూ రా అని అనమాట. ఆడ ఫసక్ అయిపోయింది అయిపోయాయి అనమాట. సో అజయ్ మేము ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అనమాట. సో ఫైనల్లీ నేను ఇచ్చిన టాస్క్ అయితే తను కంప్లీట్ చేశాడు కాబట్టి సో ఇప్పుడు మీరే సార్. సో ఇంకా రెండే అడగం చాలు. అటు దీనికి సిరి దగ్గర అవుతుంది. నేను 100% కాన్ఫిడెన్స్గా అయిపోతున్నాను. నువ్వే ఏనందుకు నువ్వే ట్రూత్. సో ట్రూతా? ట్రూత్ కాబట్టి సో నీకు మన ఫ్యామిలీలో కూడా అంటే నేను మీ అమ్మ మీ తమ్ముడు కాకుండా నీకు వేరే వాళ్ళు ఎవరు ఇష్టం? మన ఫ్యామిలీ కానీ వేరే వాళ్ళు ఎవరు ఇష్టం? బాగా ఎవరు ఇష్టం? బాగా అంటే ఒకే వ్యక్తి నన్ను ఎప్పుడు ఎన్నుకుండి సపోర్ట్ చేసేది ఒకే వ్యక్తి, మా మామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. సో నేను వచ్చిన తర్వాత నిజామాబాద్కి వచ్చిన తర్వాత నాకేం తెలియదు. సో అన్నీ ఎట్లుండాలా, ఎట్లా సేవింగ్స్ కానీ ఏదో ఎట్లుండాలా, ఎట్లా బతకాలా, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, రెస్పెక్ట్ నేను చాలా నేర్చుకున్నాను అనమాట. ముందు నేను కొంచెం వేరుంటుండే స్లాంగ్ కానీ అది వేరుంటుండే. ఎదుటి వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలా ఎప్పుడు మా మామతో ఉండేసరికి అది తెలుస్తుండే. సో ఇష్టమైన వ్యక్తి అంటే మా మామ ఒక్కడు. అట్లా మా మామని చూపిస్తే మిస్ అవుతుంది. మొన్న అదే గృహ ప్రవేశంలో ఉంటాడు, తమిళ పైన ఇద్దరు ఉంటారు, మా తమ్మ మామ ఉంటాడు. మా బాబాయ్కి వీడియోలు బర్త్డేలు ఇష్టం ఉండవు అనమాట. సో సింగిల్ పీస్. సో అట్లా సో ఎక్కువ ఇష్టమైన వ్యక్తి ఫ్యామిలీ కాకుండా అంటే మా మామ. అంటే మా మామ కూడా మా ఫ్యామిలీ కానీ అంటే ఓన్లీ మేమే కాకుండా మేము ఒక 5 మెంబర్స్ కాకుండా ఇష్టమైన వ్యక్తి మా మామ. దాని తర్వాత మీరే మా ఫాలోవర్స్ అందరూ. మాకు ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. నాకు అడిగిండే ఈ క్వశ్చన్. సో నేను కూడా మా బాబాయ్ ఇంకా చాలా మంది ఇష్టం, కానీ అంత వాళ్ళ అయిపోయిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు మాకు పేర్లు తెలియవు, నేమ్స్ తెలియవు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ ఫేస్ చూడదు. అయినా మీరంటే మాకు చాలా ఇష్టం. మీరు మాకు ఎంతగా ఇష్టపడుతున్నారో మేము కూడా మిమ్మల్ని అంతగానే ఇష్టపడతాం. సో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. నీకే ట్రూత్ ఆ డేరా? నేనప్పుడే ఓకే డేరా. డేర్ అంటే ఏమిద్దామంటారు? నువ్వు 10 గుంజీలు తీయాలి, ఓన్లీ 10 అంటే సింపుల్గా, కానీ మొత్తం కూర్చొని మొత్తాలు ఇవ్వాలి. అమ్మా సో కమాన్ జల్దీ అయిపోయింది. వీడియో లాగైతుంది కూడా బోర్ వచ్చేస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఓకే మొత్తం కింద కూర్చొని లేవాలి. రెడీ 1 2 3 స్టార్ట్. పట్టుకోవాలా?
నేను ఎప్పుడు తీయలేదు ఇట్లా. కమాన్. ఒకటి అట్లుండే ఒకటి రెండు మూడు. అదే మొత్తం 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 కూర్చోలేదు నేను. కూర్చుండాలా? రెండు మూడు అమ్మో నాలుగు అట్లా కాదు. ఐదు ఆరు ఏడు అట్లా లేదు అట్లా లేదు. ఎనిమిది తొమ్మిది 10 10 బాబు. కొంచెం 3 1 2 3 స్టార్ట్. సో మనం డే తీసుకొని యాక్సెప్ట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సాయికి ఒకటి ఉంది. సో మీకే. సో ట్రూత్ ఆర్ డేర్. డే ఓకే ట్రూత్ అయిపోతుంది కాబట్టి డే. సో డేర్ మనకి ఇప్పుడే గుంజులు తీయించింది కదా, కాళ్ళని నొప్పిస్తున్నాయి. సో ఇప్పుడు మనము అదిరిపోయే ట్విస్ట్ ఇద్దాం. సో ఎగ్ తీసుకొని బ్రేక్ చేసుకోవాలి హెడ్కి, అంటే నువ్వు తలకి గుడ్డు తీసుకొని పాలు కొట్టుకోవాలి. నాది నేను గుడ్డు వాళ్ళు కొట్టుకోవాలా? గుడ్డు తీసుకో, ఎగ్ తీసుకో, ఎగ్ తీసుకొని ఇట్లా కొట్టుకోవాలి, నెత్తికి కొట్టుకోవాలి. పాపం ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. సో అయినా తప్పదు, మనం ఇచ్చిన ఛాలెంజ్ చేయాలి, ఎందుకంటే మనల్ని కష్టపెట్టిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, కొన్ని వాటర్ అయితే రావు. సో ఇది ఒక్కటి చేస్తే వీడియో అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు సాయి గారు డేర్ ఇచ్చాం కాబట్టి, సార్ గారు పగలేసేలాగా ఉన్నారు గుడ్డుని. సో కొంచెం ఆగండి. సో డేర్ ఇచ్చాం కాబట్టి ఆ డేర్ని మీరు యాక్సెప్ట్ చేశాడు కాబట్టి గుడ్డు బ్రేక్ చేసుకోవాలని బ్రేక్ చేసుకోండి సార్. బాగా పడ్డు ఆ గుడ్డు కిందికి పడ్డది అనుకో నీకు. ఫ్రెండ్స్ రెడీ 1 2 3 అది నాకు గుర్తుపెట్టాను మరి సట్టాలు. దెబ్బలు తింటాం మళ్ళా. రెడీ 1 2 3 స్టార్ట్. దెబ్బలు తింటాయి. సో ఓకే ఫ్రెండ్స్, రెడీ. వద్దు సాయి, నాకు నేను నీకు ఇచ్చాను, నువ్వే ఆడు. ఓకే ఫ్రెండ్స్, ఛాలెంజ్ కదా మనం ఇట్లా ఇట్లా ఉండి మాట ఇట్లా తప్పితే బాగుండదు కదా, ఇట్లా కొట్టుకుంటు. అదో అట్లా కాదు, ఇట్లా కొట్టుకోవాలి గట్టిగా. ఓకే ఫ్రెండ్స్, ఓకే. డేరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి పగలగొట్టుకున్నారు. సో ఈ వీడియో అయితే ఈరోజు ఇంతే అనమాట. సో బాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసింటారని అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే సో మీకే ఇచ్చి పెడుతున్నాము, మేము కమ్యూనిటీలో పెడతాము. మీకు నచ్చిన క్వశ్చన్స్ మీరు అడగండి, అవే క్వశ్చన్స్ తీసుకొని మనం వీడియోనే చేస్తాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా ఇలాంటి గేమ్స్ అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్ గైస్.